ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రేపు తెలంగాణలో ఏఎస్ఎఫ్ అలాగే ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు కూడా కంప్లీట్ గా బంద్ కు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. సో దీనికి రీజన్ ఏంటి అని అంటే నీట్ ప్రొటెస్ట్ ఏదైతే జరుగుతోందో దానికి మద్దతుగా ఇక్కడి విద్యా సంఘాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా బంద్ కి సహకరించాలి అని విజ్ఞప్తి చేసినట్లుగా అయితే మనకి తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మనకి జూలై 24th అయితే బంద్ ప్రకటించినట్లుగా కూడా తెలుస్తోంది. ఏదైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతోందో, ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతోందో అది నిజంగా తీవ్ర స్థాయికి చేరినట్లుగా మనకి క్లియర్ గా తెలుస్తోంది. పార్లమెంటు ముట్టడి చేస్తూ కూడా వాళ్ళు రోజు రోజుకి ఉధృతిని మరింత పెంచుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఎస్, వాళ్ళు తీసుకున్న ఒక నీట్ పరీక్షకి సంబంధించి ఏదైతే పేపర్ లీకేజెస్ జరుగుతున్నాయో, ఏదైతే ఫ్రాడ్ జరుగుతుందో దానికి సంబంధించి ఎవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఖచ్చితంగా రాజీనామా చెయ్యాలి అన్న విధంగా అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల నేపథ్యంలోనే ఈ బంద్ కూడా కొనసాగనున్నట్లుగా అయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఇక్కడ ద థింగ్ ఈస్, క్వశ్చన్ ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రొటెస్ట్ కి మద్దతు ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది మనకి. జూలై 24th రేపు మనకి కేటీఆర్ గారు కూడా ఇందిరాగాంధీలో ఈ ప్రొటెస్ట్ కి సపోర్ట్ ఇస్తూ కూడా అందరినీ పిలవడం జరిగింది. ఇది కూడా తెలుసు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఈ ప్రొటెస్ట్ ని తప్పు పట్టట్లేదు, ఈ ప్రొటెస్ట్ వాళ్ళు తీసుకున్న అంశాన్ని కూడా తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అదంతా నిజంగా రేపటి విద్యార్థుల భవిష్యత్తుకు నిజంగా అవసరమైన విషయము. దాని మీద ఖచ్చితంగా గొంతెత్తి ప్రశ్నించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. విద్యార్థులకి సపోర్ట్ గా నిలవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ ప్రొటెస్ట్ లో పాల్గొంటున్న విద్యార్థులు ఎవరు? ఆ విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ తరపు నుంచి వస్తున్న సపోర్టర్స్ అందరూ విద్యార్థులు అని చెప్తున్నారు. ఈ విద్యార్థుల్లో చాలా మంది మరి ఈ ప్రొటెస్ట్ లో ఏదైతే మనం ప్రొటెస్ట్ చేస్తామో, మాకు ఇది కావాలి, మా డిమాండ్ ఇది, మేము దీని గురించి ఫైట్ చేస్తున్నాం అన్నప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడాలి. అట్లాంటిది నీట్ ఎగ్జామ్ అనే పేరు చెప్పుకొని నేను మొన్న కూడా ఇదే మాట్లాడినాను. చాలా మంది, కొంతమంది అయితే మొన్నటి వరకు నీట్ ఎగ్జామ్ ప్రొటెస్ట్ అని చెప్పేసి స్టేజ్ మీద వచ్చి మాట్లాడారు. భారత్ మాత గురించి, రాముడి గురించి, లేకపోతే ఆ కాశ్మీర్ ప్రాంతం గురించి, అది కాశ్మీర్ ఎవరిది అనే దాని గురించి మాట్లాడారు. అది వదిలేద్దాం, అక్కడ ఏదో ప్రొటెస్ట్ చేసే వాళ్ళు గెస్ట్లు వచ్చారు, సపోర్టర్స్ వచ్చి మాట్లాడారు అనుకుందాం. కానీ ఇప్పుడు చాలా మంది విద్యార్థులే ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీకి ఆ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళలో చాలా మంది కూడా, ఒకరికి సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ అడిగితే వాళ్ళకి సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ తెలియదు. నాకు తెలిసి అయితే ఇందులో ప్రొటెస్ట్ లో పాల్గొంటున్న చాలా మంది స్టూడెంట్స్ కి కూడా నీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. కానీ నీట్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నామని వస్తున్నారు. ఇంకొకటి కీన్ గా మనం కొన్ని విజువల్స్ అబ్జర్వ్ చేస్తే చాలా మంది కూడా ప్రొటెస్ట్ భారత్ మాతాకి జై జై అనుకుంటూ రీల్స్ చేసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళే తప్పితే ఎవరు జెన్యున్ గా అందులో ప్రొటెస్ట్ చేస్తుంది? ఒకరు వచ్చేమో హిందూ ముస్లిం గురించి మాట్లాడతారు, ఇంకొకరు వచ్చేమో ఇంకొకరు మాట్లాడతాడు వచ్చి కెమెరాకి, ఇండియాని కూడా నేపాల్ చేసేస్తాము, మొత్తం పార్లమెంట్ని మొత్తం ఖతం చేస్తామని మాట్లాడతారు. అందులో నీటేడ్ ఉంది అసలు? ఇండియాని నేపాల్ చేయనీకి పార్లమెంట్ని ఖతం చేస్తా అన్నావు, నీటికి దానికి సంబంధం ఉందనుకుందాం. ఇండియాని నేపాల్ చేయనీకి నీటికి ఏంది సంబంధము? హిందూ ముస్లిం గొడవకి నీటికి ఏంది సంబంధము? ఏ ముస్లిమ్స్ లో స్టూడెంట్స్ లేరా? హిందూస్ లో స్టూడెంట్స్ లేరా? క్రిస్టియన్స్ లో స్టూడెంట్స్ లేరా? అసలు మతానికి సంబంధించిన వివాదము ఒక నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఎందుకు వస్తుంది? ఇంకొక స్టూడెంట్ వచ్చి మాట్లాడుతుంది కదా, మన విరాట్ కోహ్లీకి సంబంధించి, ఆయన ఇక్కడికి వచ్చి మతం మార్చేసుకున్నాడు, అంటే సనాతని అయిపోయిండు ఇక్కడికి వచ్చి, అందుకే అతని లెగ్ ఒకటి ఈడుంది ఒకటి లండన్లో ఉందని మాట్లాడుతుంది ఆ పిల్ల. అసలు విరాట్ కోహ్లీకి నీట్ ఎగ్జామ్ ప్రొటెస్ట్కి ఏంది సంబంధము? నేను అట్లా అందరు స్టూడెంట్స్ గురించి నేను మాట్లాడతలేను. స్టూడెంట్స్ నిజంగా జెన్యున్గా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నిజంగా ప్రొటెస్ట్ చేయాలి, నీట్ ఎగ్జామ్కి సంబంధించి నిజంగా న్యాయం జరగాలి, నేను ఒప్పుకుంటా, ఖచ్చితంగా న్యాయం జరగాలి రేపటి విద్యార్థుల భవిష్యత్తు కోసం. కానీ దీంట్లో ఎంతమంది ఈ ప్రొటెస్ట్ని జెన్యున్గా చేస్తున్నారు? ఎంతమంది దీన్ని ఒక ఏమంటారు దేశ విద్రోహుల్లాగా ప్రవర్తిస్తున్నారు, మతానికి సంబంధించి చిచ్చు పెట్టేటట్టు ప్రవర్తిస్తున్నారు? ఎంతమంది ఇందులో? ఇంకొంతమంది సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వాళ్ళు.
అసలు ఎవరు భయ్ వీళ్ళంతా ఇంట్లో జెన్యూన్ స్టూడెంట్స్ ఎవరు కనిపిస్తలేరు. అసలు ఎవరు నీట్ ఎగ్జామ్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? అసలు ఒక కెమెరా కనిపించింది అని అంటే ఏదో సంబంధం లేదు, రామ్ మందిర్ గురించి మాట్లాడతారట. ఆ రామ్ మందిర్ గురించి బూతులు మాట్లాడుతున్నారు, ఇండియన్ ఆర్మీ గురించి బూతులు మాట్లాడుతున్నారు. ఏంది ఈ ప్రొటెస్ట్ లో? అసలు ఇండియన్ ఆర్మీ ఏం చేసింది, రామ్ మందిర్ ఏం చేసింది? అసలు ఈ ప్రొటెస్ట్ కి రామ్ మందిర్ కి ఇండియన్ ఆర్మీకి లేకపోతే హిందూ ముస్లిం ఒక వివాదంకి ఆ నేపాల్ చేస్తాడట వాడికి ఏంది సంబంధము? నీట్ ప్రొటెస్ట్ అంటే ఏంది? ఇప్పుడు కావాల్సిన డిమాండ్ ఏంది? మనం జెన్యూన్ గా ప్రొటెస్ట్ చేయాలి. మనకు కావాల్సిన డిమాండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, రిజైన్ చేయాలి, అవునా? అట్లనే ఈ ప్రొటెస్ట్ లా ఇంకొకటి ఏంది అని అంటే, ఎవరైతే ఈ లీక్స్ చేసిర్రో, నీట్ ఎగ్జామ్స్ కి సంబంధించిన లీక్స్ ఎవరు చేసిర్రో, అట్లనే ఇవంతా ఫ్రాడ్ ఎవరి వల్ల జరుగుతుందో వాళ్ళందరినీ దోషులను పట్టుకొని ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చూడాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కొంతమంది స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ చేసిన వాళ్ళకి రీజన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని తీరాలి. ఇది డిమాండ్, నేను ఒప్పుకుంటా. కానీ చాలా మంది కూడా ఇట్లాంటి కొంతమంది ఫేక్ పీపుల్ కి కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఫేక్ ప్రొటెస్ట్ అనే దానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. రీల్స్ తీసుకొనే పోతున్నారు తెలుసా, మస్తు మంది రీల్స్ అన్ని ఇవి పట్టుకుని, రాళ్ళు పట్టుకుంటారు, అవి పట్టుకుంటారు, ఇవి పట్టుకుంటారు, అన్ని పట్టుకొని రీల్స్ చేస్తున్నారు. ఏంద్రా భయ్ రీల్స్ వేసుడేంది? ప్రొటెస్ట్ అంటే సీరియస్ గా చేయాలి కదా. నువ్వు ఖచ్చితంగా సీరియస్ గా చేస్తేనే కదా నీకు నిజంగా ఫలితం కూడా కనిపించేది. నువ్వు నిజంగా కష్టపడితేనే నీకు ఫలితం కనిపిస్తుంది. కానీ దీంట్లో గందరగోళం అన్నట్టు అయిపోతుంది. ఆ జెన్యూన్ చేసేటోళ్ళ మీద కూడా ఇట్లాంటి వాళ్ళు వచ్చేస్తున్నారు. దానివల్ల ఖచ్చితంగా నెగిటివిటీ వస్తుంది కదా దాని మీద. సో దీని మీద చాలా మంది సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా ఢిల్లీకి జంతర్ మంతర్ కాడికి పోలేకపోయినా కూడా వాళ్ళు ఇక్కడి నుంచే సపోర్ట్ చేస్తున్నారు. ఎస్ చెయ్యాలి. ఈ నేపథ్యంలోనే ఇక్కడి విద్యార్థి సంఘాలు ఏవైతే మనకి లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉన్నాయో, ఎస్ఎఫ్ఐ అట్లనే ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు, ఈ విద్యార్థి సంఘాలన్నీ కూడా జూలై 24న బంద్ కి పిలుపునిచ్చినాయి. అన్ని విద్యా సంస్థలు కూడా ఖచ్చితంగా ఈ బంద్ కి సహకరించాలని కూడా రిక్వెస్ట్ చేసినాయి. సో జూలై 24న అయితే ఆల్మోస్ట్ అన్ని కూడా బంద్ అనే చెప్పుకోవాలా. అట్లనే మనకి కేటీఆర్ గారు కూడా ఇందిరా పార్క్ కి అందరు ఎవరైతే ప్రొటెస్ట్ కి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ కూడా రమ్మని చెప్పి ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేద్దామని చెప్పారు. అంత మంచిగా ఉంది. కానీ చెప్తుంది ఏంటి అని అంటే, ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇండియన్ స్టూడెంట్సే కదా. ఇండియన్ స్టూడెంట్స్ అయినప్పుడు ఎందుకు వేరే చిచ్చులు పెట్టే మాటలు ఎందుకు వస్తున్నాయి? అది కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నా. కానీ ప్రొటెస్ట్ మాత్రం జెన్యూన్ గా జరగాలి. అది నా సైడ్ నుంచి ఉన్నది. ఎట్టకేలకైతే జూలై 24న అయితే బంద్కి అయితే విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చినాయి. మరి ఇది ఏ విధంగా జరుగుతుంది బంద్ అనేది, ఈ ప్రొటెస్ట్ కి ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, మరి మన దీనికి సంబంధించిన గొడవలు జరుగుతాయా, లేకపోతే శాంతియుతంగానే అందరు సపోర్ట్ చేస్తారా, ఈ ప్రొటెస్ట్ కి ఏం జరుగుతుంది అనేది అయితే చూడాల్సిందైతే ఉంది.